మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సో చాలా మందికి గరుడవేగ అంజి గారు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో కొంతమందికి మీ నేమ్ తెలియదు. సో మీ పేరేంటి అన్న అసలు? ఒరిజినల్ నేమ్ యాక్చువల్లీ ఒరిజినల్ నేమ్ రామాంజనేయులు. సో స్క్రీన్ నేమ్ అంజి అయింది. గరుడవేగ సినిమా తర్వాత నా ఇంటి పేరు గరుడవేగ, సినిమా పేరు ఇంటి పేరుగా మారిపోయింది. ఎందుకంటే దానికి ముందు చాలా సినిమాలు చేసినా కూడా రాని రికగ్నిషన్ ఆ సినిమాతో వచ్చింది. సో సినిమాటోగ్రఫర్ గా చాలా మంచి పేరు తెచ్చిన సినిమా నాకు అది. దానివల్ల ఆ సినిమా తర్వాత నేను చేసిన సినిమాలకి, చిన్న సినిమాలకి ఆ గరుడవేగ అంజిని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. ఎస్పెషల్లీ దాని తర్వాత నేను నాటకం సినిమా చేశాను, చాలా చిన్న బడ్జెట్ సినిమా. సో అలా గరుడవేగ అంజి వల్ల, సో ఆ సినిమా కెమెరామెన్ దీన్ని చేశారంటం వల్ల కొంచెం వాళ్ళకి బిజినెస్ అంతా హెల్ప్ అయింది. అలా చాలా సినిమాలకి నా నేమ్ కొంచెం ప్లస్ అవడంతో అది అలా కంటిన్యూ అయిపోతా ఉంది. ఓకే, సో 60+ మూవీస్ అయితే మీరు చేశారు. అందులో రికగ్నైజేషన్ తెచ్చిన మూవీ అంటే చెప్తారు? గరుడవేగనే మెయిన్ గా. దాని ముందు నేను ఫస్ట్ చేసిన సినిమా 2005లో అంగ్రేజ్ అనే సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యాను సినిమాటోగ్రఫర్ గా. అది నాకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ మీరు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ఎవరిని ముస్లిం వాళ్ళని అడిగినా కూడా ఆ సినిమా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడనే కాదు, మీరు పాకిస్తాన్ లో కూడా అడగండి, అంగ్రేజ్ సినిమా గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద హిట్ అయింది ఆ సినిమా. సో ఫస్ట్ ప్రాజెక్టే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో, మంచి హిట్ తో బయటకు వచ్చాను. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నాను. దేవుడి దయ వల్ల ఎక్కడ గ్యాప్ లేదు. ఓకే, సో ఎలా ఉందన్న డిఓపి ఎక్స్పీరియన్స్? బాగుందా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ బాగుందా? అంటే డిఓపి ఎక్స్పీరియన్స్ బాగుందా, ఇది బాగుందా అంటే డిఓపి కంటే డైరెక్షన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ పైన అవగాహన ఉండాలి. సినిమాటోగ్రఫర్కి ఓన్లీ సినిమాటోగ్రఫీ గురించి, లైటింగ్ గురించి, ఫ్రేమింగ్స్ గురించి, ఆర్ట్ డైరెక్షన్ గురించి తెలిసి సరిపోతుంది. బట్ డైరెక్షన్ అది కాదు కదా. సో సినిమా రేపు కథ దగ్గర నుంచి ఫైనల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యి పబ్లిసిటీ వరకు డైరెక్టర్ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అది చాలా చాలా పెద్ద టాస్క్ అది. సో నాకు సినిమాటోగ్రఫీ చాలా ఈజీ అనిపించింది. డైరెక్షన్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్. అంత అంత అన్ని సినిమాలు చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. కొత్తగా చేసే డైరెక్టర్స్ అందరు కూడా చాలా టఫ్గా ఉంటుంది. అంటే ఇప్పుడున్న మార్కెటింగ్ వేరు కదా, ఇప్పుడు థియేటర్స్ దొరకట్లేదు. చిన్న సినిమాలు రిలీజ్ కావాలంటే కానీ చాలా తలప్రాణం తొక్కొస్తుంది. అలాగే మా సినిమాలు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. అన్ని ఛానల్స్ లో ఆల్రెడీ వేస్తా ఉన్నారు. ఈ సినిమా ఎందుకు డిలే అయింది, ఎలక్షన్ ముందు రిలీజ్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు. సో అదే చాలా క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నాయన్న. సో ఆ మూవీ పేరు కేసీఆర్. సో దాని ఫుల్ ఫామ్ ఏదో చెప్పారు, అంటే కేసీఆర్ అంటే ఏదో పేరు చెప్పారు. అంటే ఇది ఒక అభిమాని కదండి. అంటే ఒక యాక్టర్స్ కు ఉంటారు, హీరోస్ కి, హీరోయిన్స్ కి అభిమానులు ఉంటారు, క్రికెటర్స్ కు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఉంటారు. అలాగా ఒక పొలిటీషియన్ని, కేసీఆర్ అనే ఒక గొప్ప నాయకుడిని ఆరాధించే ఒక పిల్లాడి కథ ఈ కథ. కేశవ చంద్ర రమావత్ అనే కుర్రాడు. కేశవ చంద్ర రమావత్. సో ఎప్పుడు ఆలోచించి పెట్టారన్న పేరు అంటే, సో చాలా మందికి డౌట్ ఏంటంటే, ఫస్ట్ రియల్ గానే సినిమా పేరు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సో స్టార్టింగ్ మీరు పెట్టిన పేరు. దాని తర్వాత అధికారంలో ఉన్నప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమా, సో అధికారం కోల్పోయిన తర్వాత రిలీజ్ అయింది కాబట్టి, సో ఆ నేమ్ ని కేసీఆర్ అనే పేరు ఇలా కన్వర్ట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి, మేము ఫస్ట్ మా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కూడా కేసీఆర్, దానిపైన కేశవ చంద్ర రమావత్ అనే ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా మీరు అంతా మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఎక్కడ మేము చేసింది లేదు. వన్స్ ఎప్పుడైతే పొలిటీషియన్ సైడ్ నుంచి, అంటే మనం ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ చేయాల్సిన సినిమా చాలా కారణాల వల్ల సెన్సార్ లో డిలే అయిపోయింది. సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ అవడం చాలా డిలే అయింది. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ లో పార్టీ రాలేదు. సో దానివల్ల కొంచెం సినిమా వెనకబడిపోయింది. అంటే దానికి దీనికి సంబంధం లేదు, ముందు నుంచి చెప్తా ఉన్నాం మేము, ఇది పొలిటికల్ సినిమా కాదు అని చెప్పేసి. అయ్యో మేము ఒత్తుకుంటా ఉన్నాం, బట్ ఎవరు నమ్మలేదు. అంటే అన్లెస్ ఆ సినిమా చూసేంత వరకు ఎవరికి ఆ నమ్మకం రాదు కదా. సో మేము ఫస్ట్ నుంచి చెప్పేది కూడా, ఇది బయోపిక్ కాదు, ఇది పొలిటికల్ సినిమా కాదు, మేము ఎవరిని ఉద్దేశించి సినిమా తీయలేదు ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఎవరు నమ్మలేదు. మా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, మేము ప్రెస్ మీట్లు చెప్పిన తర్వాత కానీ దానిపైన ఒక నమ్మకం రాలేదు. సో అన్న, ఇది మీరు వాస్తవంగా చెప్పారన్న. సో నిజంగా చెప్తారని చెప్పి ఒకసారి నాకు ప్రామిస్ చేస్తారా? నేను నిజమే మాట్లాడతాను, ఎవరికి భయపడను.